అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. హైదరాబాద్ నల్లకుంటలో దారుణం చోటు చేసుకుంది. కట్టుకున్న భార్యపై పెట్రోల్ పోసి నిప్పాటించాడు భర్త. అటుకోబోయిన కూతుర్ని సైతం మంటల్లోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. ఇక వెంకటేష్ త్రివేణి ప్రేమించి పెళ్లి చేసుకుని నల్లకుంట పరిధిలో నివాసం ఉంటున్నారు. వారికి 2 పిల్లలు. ఈ క్రమంలోనే కుటుంబ కలహాలు అనుమానం కారణంగా వారిద్దరి మధ్య గత కొంతకాలంగా గొడవలు జరుగుతున్నాయి. భర్త వేధింపులు తాళలేక త్రివేణి పుట్టింటికి వెళ్లి తిరిగి వచ్చింది. కోపంతో రగిలిపోతున్న భర్త వెంకటేష్ భార్యను ఎలాగైనా అంతమొందించాలని నిర్ణయించుకున్నాడు. పెట్రోల్ పోసిందమ్మా పైన అది అంటించిందా అంటించింది ఇది ఎందుకనుకునే మా అమ్మాయి పక్కన శుద్ధ వచ్చేట అయింది ఆ శబ్దానికి ఆ అమ్మాయికి బాటిల్లో తెచ్చుకున్న పెట్రోల్ను భార్యపై పోసి పిల్లలు ఎదుటి నిప్పంటించాడు. అడ్డుకోబోయిన కూతుర్ని సైతం మంటలోకి తోసి అక్కడి నుంచి పరారయ్యాడు. గమనించిన స్థానికులు స్పాట్కు వెళ్లి చూసేసరికి మహిళ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. కూతురు స్వల్ప గాయాలతో బయటపడింది. మృతురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు మేరకు ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. అనంతరం 2 బృందాలను ఏర్పాటు చేసి పరారీలో ఉన్న నిందితుడు వెంకటేష్ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు. పెట్రోల్ పోసిందమ్మా పైన అది అంటించిందా అంటించింది ఇది ఎందుకనుకునే మా అమ్మాయి ఈ దారుణ ఘటనకు సంబంధించి మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ రవితేజ అందిస్తారు. రవితేజ, భార్యను హత్య చేసి మంటల్లో నెట్టి చనిపోయిన తర్వాత పారిపోయినటువంటి భర్తను 12 గంటలు అరెస్ట్ చేసి మరి కాసేపట్లో 12 గంటలకు మీడియా ముందు భర్త వెంకటేష్ ని ప్రొడ్యూస్ చేయనున్నారు నల్లకుంట పోలీసులు. అతను ఇక్కడి నుంచి తప్పించుకొని తిరిగి తన స్వస్థలం నల్గొండ వైపు వెళ్తూ ఉండగా పోలీసులకు వచ్చినటువంటి సమాచారంతో అతన్ని అరెస్ట్ చేసి మరి కాసేపట్లో మీడియా ముందు ప్రొడ్యూస్ చేయనున్నారు. నల్లకుంటలో జరిగినటువంటి ఈ ఘటన ఒక్కసారిగా నగర ప్రజలందరినీ మరోసారి భయపడేలా చేసినటువంటి ఘటన. గతంలో మీర్పేట్, ఆ తర్వాత సిటీ అవుట్స్కట్ లో జరిగినటువంటి కొన్ని కేసులు ఈరోజు ఏకంగా సిటీ నడిబొడ్డునే ఉన్నటువంటి నల్లకుంటలోనే ప్రేమించినటువంటి అమ్మాయిని పెళ్లి చేసుకొని ఇద్దరికి సంతానం కలిగి అనంతరం ఇద్దరి మధ్యలో ఏర్పడినటువంటి కొన్ని వివాదాలు కాస్త ఈ రోజు భార్యని చంపి అనంతరం పెట్రోల్ పోసి తగలబెట్టి సజీవితమైనటువంటి కేసుని పోలీసులు స్పెషల్ టీమ్స్ ఏర్పాటు చేసి దీని గల పూర్వపరాలన్నీ కూడా ఇప్పటికే వెలికి తీసినట్టుగా తెలుస్తుంది. భార్య పైన పెట్రోల్ పోసి తగలబెడతా ఉండగా తన కూతురు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఆ కూతురుని సైతం మంటల్లో తోసేసి అక్కడి నుంచి కూడా భర్త వెంకటేష్ పరారైనట్టుగా కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. అరుపులు కేకలు విన్నటువంటి స్థానికులు వెంటనే ఇంటి డోర్ పగలగొట్టుకుని లోపలికి వెళ్లి భార్యని కూతురుని కాపాడే ప్రయత్నం చేశారు. అప్పటికే తను ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే చనిపోయింది అంటూ కూడా నిర్ధారణకు రావడము, కూతురు స్వల్ప గాయాలతో బయటపడినట్టు కూడా పోలీసుల ఎంక్వైరీలో బయటపడింది. నల్గొండ జిల్లా హుజురాబాద్ కి చెందినటువంటి వెంకటేష్, త్రివేణి ఇద్దరు కూడా ప్రేమించి పెళ్లి చేసుకొని జీవనం సాగించడం కోసం హైదరాబాద్ కు వచ్చి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. వెంకటేష్ త్రివేణి దంపతులకు ఒక కూతురు, ఒక కుమారుడు. భర్త వెంకటేష్ త్రివేణిపై అనేక అనుమానాలు వ్యక్తం చేయడము, చాలా సందర్భాల్లో ఇద్దరి మధ్యలో అనేక వివాదాలు, ఒకరిపై ఒకరు గొడవలు పడడము, ఒకరు పరస్పరం తిట్టుకోవడము, తరచుగా వేధింపులు, ఈ గొడవలు నిత్యంగా జరిగేవి. గతంలో ఈ వెంకటేష్ ఈ అమ్మాయికి దూరంగా ఉంటూ అమ్మాయి ఒక్కతే జీవనం సాగిస్తోంది. ఇటీవల వెంకటేష్ నేను మారిపోయాను, ఇక్కడ మూర్ఖుల్లా బిహేవ్ చేయను అంటూ కూడా భార్య దగ్గరకు వచ్చి మళ్ళీ సరైనటువంటి సందర్భాన్ని చూసుకొని పెట్రోల్ తను ముందస్తుగానే క్యారీ చేసి ఆ పెట్రోల్ ని తీసుకొచ్చి భార్యపై పోసి నిప్పంటించి అనంతరం కూతురు అడ్డు వస్తే కూతుర్ని కూడా మంటల్లో వేసి తగలబెట్టేటువంటి ప్రయత్నం చేశాడు. ఈ భార్య కేకలు విని వెంకటేష్ ఇమీడియట్ గా అక్కడి నుంచి పరారవ్వడము, స్థానికులు అప్రమత్తం అవ్వడం. ఇక నిందితుడిని పోలీసులు ఏ రకంగా ఎక్కడ పట్టుకున్నారు, ఎక్కడ గుర్తించారు, ఆయన్ని ఎప్పుడు మీడియా ముందుకు ప్రవేశపెట్టబోతున్నారు, ఏమైనా ఇప్పటికే విషయాలు ఏమైనా చెప్పిన పరిస్థితి ఏమైనా ఉందా? నిందితుడు ఎందుకు చంపాల్సి వచ్చిందన్న దానికి సంబంధించి తను భార్యని హత్య చేసి సజీవ దహనం చేసిన తర్వాత తను హుజురాబాద్ కి తిరిగి వెళ్లిపోతూ ఉండగా పోలీసులు అప్రమత్తమై అటు పోలీసులను అలర్ట్ చేసి అతన్ని జాడ కనుక్కొని అతను అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్ తరలించి ఇప్పటి వరకు అతను ఎంక్వైరీ చేశారు.
తను జీవితంలో ఇంకా భర్త వద్దని ఒంటరిగా నివసించేటువంటి ప్రయత్నం చేసింది. తనకి ఇంకాస్త అనుమానాలు పెరిగాయి. భర్త లేకుండా ఒక మహిళ ఎలా ఉండగలుగుతుంది అనే అనుమానాలు తనకి ఇంకెక్క రేజ్ అయ్యాయి. కాబట్టి అసలు ఏంది ఈ విషయం తెలుసుకోవడం కోసమే ఇక్కడికి వచ్చాను. మళ్ళీ వచ్చిన తర్వాత కూడా తన భార్య ఈ రకంగానే తన పట్ల గొడవలు దిగడము, లేనిపోని మాటలను దూషించడంతో ఆవేశానికి లోనే తన భార్యని చంపాలని ఒక ప్లానింగ్ తోటే పెట్రోల్ తెచ్చుకొని ఒంటిపై పోసి తన భార్యని అంతమందించేటువంటి ప్రయత్నం చేశానంటూ కూడా పోలీసుల ఎంక్వైరీలో నిందితుడు వెంకటేష్ ఒప్పుకున్నట్టుగా తెలుస్తుంది. స్వయంగా తనే చంపాలని ఒక ప్లానింగ్ తోటే ప్రీ స్కెచ్ వేసుకొని పెట్రోల్ తీసుకొచ్చి భార్య ఒంటిపైన పెట్రోల్ పోసి సహజీవనం చేసేటువంటి ప్రయత్నం చేశారు. అప్పటికి భార్య గట్టిగా కేకలు వేయడంతో భయపడి అక్కడి నుంచి వెంకటేష్ వెళ్లిపోవడము, కూతురు కూడా కొన్ని స్వల్పంగా ఈ మంటలు అంటుకోవడంతో తను క్షేమంగా మాత్రం బయటపడింది. హుజురాబాద్ కి పారిపోతా ఉండగా నల్లగొండ పోలీసులు స్పెషల్ టీమ్స్ ని ఫామ్ చేసి తన హుజురాబాద్ వెళ్లినటువంటి వెంటనే అతను అదుపులోకి తీసుకొని ప్రస్తుతం నల్లగొండ పోలీస్ స్టేషన్ కి అతన్ని అరెస్ట్ చేసి పట్టుకొచ్చారు. 12 గంటలకు నల్లగొండ పోలీసులు భర్త వెంకటేష్ ను మీడియా ముందు ప్రొడ్యూస్ చేయబోతా ఉన్నారు. ఈ హత్యకు ప్రధాన కారణాలు భార్యపై ఉన్నటువంటి అనుమానం కారణంగానే తను లేకుండా ఎలా జీవిస్తా ఉంది, ఎలా కుటుంబ పోషణ సాగుతా ఉంది, ఇంకాస్త దూరంగా ఉండడంతో అనుమానం పెరగడం కారణంగానే తన భార్యని చంపాలన్న ఉద్దేశంతో మారిపోయానని ఒక నాటకంతో మళ్ళీ భార్య దగ్గరికి చేరి ఈ ఘటనకు పాల్పడ్డారనేది మాత్రం పోలీసుల ఎంక్వైరీలో బయటపడ్డట్టుగా తెలుస్తోంది. శివ. రైట్, ఓకే, థ్యాంక్ యూ రవితేజ. పెట్రోల్ పోసిందమ్మా పైన, అది అంటించిందా? అంటించింది. ఇది ఎందుకు అనుకున్నా మా అమ్మాయి? నా పేరు యాదమ్మ అండి. నేను మా ఇంటి పక్క ఇల్లు ఇది. ఆ అమ్మాయి పేరు త్రివేణి, ఆ అబ్బాయి ఆయన పేరు వెంకటేష్. వాళ్ళు రెంట్కి వచ్చారు. వచ్చి మంచిగా కొన్ని రోజులకు మంచిగానే ఉండు. ఆ తర్వాత ఆ అబ్బాయి వాడు మోసం చేసినట్టు చేసిండు ఆ అమ్మాయిని. డబ్బు బండి కొనిచ్చి. లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ చెప్పేది అమ్మాయి చేసుకొని వచ్చేది మంచిగానే ఉంది. ఆ బండి కొన్న బండి అమ్మేసుకున్నాడు అమ్మ చెప్పకుండా. ఇక అప్పటి నుంచి స్టార్ట్ అయింది వాడు ఇంట్లో గొడవ అయిపోతే అందరం చెప్పినాం కూడా, చెప్తే కూడా వాడు చేయలేదు. ఇక్కడ గొడవ పెట్టుకొని మనం తీసుకుపోయి పోలీసులు పట్టిస్తే పోలీసులు వచ్చి ఇంటికి వచ్చారు. పోలీసులు తీసుకొని పోయారు. ఏం యాక్షన్ తీసుకోలేదు, ఏం చేయలేదు. భూమి తీసుకుపోయి పంచాయతీ పెట్టి ఇప్పుడు సామాన్ చేసేది. అలా రాలేక ఇంటికి. ఆ అమ్మాయి కొత్త 2 పిల్లలు పెట్టుకొని ఉండేది. ఆ అమ్మాయి దగ్గర పిల్లలు సోకి పని పోయేది వచ్చేది. అట్లా చూసుకుంటే అమ్మాయి మంచిగా బతికింది. మళ్ళీ మొన్న మధ్యలో 2 నెలల నుంచి మళ్ళీ స్టార్ట్ అయింది అన్నమాట. వచ్చింది చెప్పిన కూడా పని ఏం చేయకపోతున్నాడు. వాడు ఏం పని చేయకపోతుండే. అయినా బండి ఎక్కిస్తుండే. వాడు ఏం పని చేస్తున్నాడో ఏమో తెలియదు. అమ్మాయి సరే పని చేస్తున్నాడో ఏం తెలియదు. ఎవరికి ఏం తెలియదు. ఎంత ఆమె ఏం తెచ్చిస్తుందో తెలియదు. ఆమె అమ్మాయి మంచిగా పని చేసుకొని రెంట్ కట్టుకొని ఫ్రిడ్జ్ కొనుక్కుంది, అన్ని టీవీ అన్ని కొనుక్కుంది. అమ్మాయి అంత కష్టపడి కొనుక్కుంది. అడుగుతుండే అమ్మాయి మన పని ఉంటే చెప్పండి అమ్మాయి. బస్సులో అందరితో ఎట్లా ఉంటుండే? అంతతో మంచిగా ఉంటుండే, మంచి మనిషి అమ్మాయి. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.